వచ్చేసి ఏంటంటే ఒక హైదరాబాద్ బాయ్స్ అనే మా అన్న ఛానల్ ఉందా అంటే మా అందరిది అనుకోండి. సో ఆ ఛానల్ అయితే మా మమ్మీ అయితే ఎందుకు చెయ్యట్లేదు అంటే ఆ ఛానల్ మా మమ్మీ ఇంకా రాదు చెయ్యదు. అది ఎందుకు మా చెప్పు ఒకసారి. అది ప్రాంక్ ప్లాన్ అంటే నేను నా పెద్ద కొడుకు మీద ప్రాంక్ చేస్తున్నాను. ఇంకా నేను ఛానల్ రాను, నీ ఛానల్ చేయను. వాడి రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఏం చేస్తాడో చూద్దాం. వీడియో మాత్రం చూడండి, ఫన్నీగా ఉంటది. అసలు మా అన్న మమ్మీ బతలాడతాడు, లేకపోతే అసలు నువ్వేం వద్దులే అంటాడు. అసలు మా అన్న ఏమంటాడు అని ఇప్పుడైతే ఇది కొట్టుకుపోయిండు. కొట్టుకుపోయిందా? ఫ్రెండ్ ఇంటికి పోయిండు. కొట్టుకుపోతే ఇంకా ఎప్పుడో వచ్చేదాడు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. సో ఆడుకోనికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలా కాల్ చేస్తామంటే, అరే తొందర రాలా మమ్మీ నిన్ను ఇంటికి పిలుస్తుంది, అన్నం తిందు అనేసి పిలుస్తాము. సో ఫస్ట్ అయితే కాల్ చేసేస్తాము. ఉండండి, అక్కడ డౌట్ వస్తుంది. నేను బెడ్రూమ్ లోకి వెళ్తా. ఉండు, ఇప్పుడే కాదు, నువ్వు మాట్లాడాలి. సో ఫుల్ ఫన్ ఉంటుంది, మీరు మొత్తం వాచ్ చేయండి. ఇంకా ఎత్తలేదు, ఇంకా ఎత్తలేదు వీడు. ఇవ్వు. హలో, మమ్మీ అన్నం తిన్నికి రమ్మంటుంది, తొందరరా. మమ్మీ అన్నం తిన్నికి రమ్మంటుంది, తొందరరా. తొందరరా, మమ్మీ కొడతాదంట, నీ ఇష్టం. తొందరరా, ఎంతసేపు ఆడుకుంటా, తొందరరా. పప్పు చిక్కుడుకాయ. జల్దీరా. సో ఓకే గైస్, ఇప్పుడైతే ఇప్పుడు వాడు వస్తాడు, నేను బెడ్రూమ్ కి వెళ్తా. ఎందుకంటే వాడు డౌట్ వస్తుంది ఏంటి అనేసి నేను బెడ్రూమ్ కి వెళ్తా. నువ్వు చిన్నగా నన్ను పిలు. సో గైస్, ఇప్పుడైతే ప్రాంక్, ఇప్పుడు మా అన్న వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ప్రాంక్ అయితే ఫుల్ ఫన్ ఉంటుంది, మీరైతే మొత్తం వాచ్ చేయండి. ఇప్పుడైతే ఆడ రానంటుంది కానీ ఎలానో రప్పిస్తున్నానని. Five minutes later. ఇప్పుడు అలాగే ఉంటుందా? అన్నం తిన్నాక ఒక విషయం చెప్తాదంట మమ్మీ. అన్నం పెట్టుకో. చెప్పు. అన్నం తిన్నాక చెప్తాదంట. చెప్పరా బాబు. మమ్మీ చెప్తాదంట. చెప్పు. ఒకసారి రా. అన్నం పెట్టు. ఏంటి మా ముందు అన్నం తిను. చెప్పేంటిదో నువ్వు అది చెప్తాను. అన్నం తిను. నేను నీ వీడియోలకి రావట్లేదు. అంతేగా అంతేగా. నువ్వు వీడియో చేస్తే నేను రావట్లేదు. నువ్వు ఒక్కడే చేస్తావు. నీ ఛానల్ ఉండదండి. నేను ఛానల్లో నేను రావట్లేదు. అనుకో మీరు సొంత ఛానల్ పెట్టుకుంటారా? ఏం లేదు, సొంత ఛానల్ కూడా ఏం పెట్టుకోవట్లేదు. కానీ నేను రాను. ఎందుకంటే నేను ఏ డైరీ ఇచ్చినా నువ్వు తీసుకోవట్లేదు, నేను కంప్లైంట్ చేయట్లేదు. మళ్ళీ వీడియో తీసినప్పుడు నన్ను తిడతా ఉంటావు, అది చెయ్యి ఇది చెయ్యి అని. మళ్ళీ నీ వీడియోస్ కి వ్యూస్ గిట రావు. అరే వ్యూస్ రావంటే స్టార్ట్ చేసి 2 months అయింది కదా. 2 months అంటే సరే, అది వదిలేయి, వ్యూస్ గురించి వదిలేయి. నువ్వు ఏ డైరీ ఇచ్చినా నువ్వు తీసుకో. అని నేను ఎందుకు తీసుకోలేదు? వాడికి డైరీ ఇచ్చినప్పుడు వాడు కంప్లైంట్ చేస్తున్నావు, మొత్తం పెరుగుది ఇది అన్ని. నేను డైరీ ఇచ్చినప్పుడు నువ్వు తీసుకొని అంటావు, కాబట్టి నేను రావట్లేదు. అటు చేయకుమారా. నువ్వు ఎట్లా అలా అమ్మ వీడియో చేద్దాం, నిన్ను బతలాడించుకోవాలా? నువ్వు బతలాడించుకోవా? అట్ట మాట్లాడతావు. నీకు దేనికి వ్యూస్ గిట రావు. మమ్మీ టైం వేస్ట్ ఎందుకు అంటుంది. వ్యూస్ రావట్లేదు అంటే వచ్చినాయి కొన్ని, వాటికి 400 to 300. అంతేనా? 400 300 50 60. ఓకే, నా సజెషన్ అయితే నువ్వు ఇంకా 2 months చేసుకో. నీకు మంచి వ్యూస్ వస్తుంటే నేను ఒక్కనే చేసుకోవాలా? మన ఇద్దరం కదా. వాడు డబ్బులు ఎవరు ఇస్తారు? నువ్వు ఇస్తావా? మరి నువ్వు ఇస్తున్నానప్పుడు నువ్వు ఎట్లా పట్లాడుకోవాలి మాత? ఓమా ఏంది మా మరి అట్లా చేస్తావు? ఏంద్రా మరి అంత అలా బిహేవియర్ చేస్తారు. ఇప్పుడు నన్ను ఎలా ఒక
ఒక ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్తాం, అరే అది చేయరా ఇది చేయరా అని అంటావు, మళ్ళీ వ్యూస్ గిట్ట రావు నీకు, ఎందుకు ఇక టైం వేస్ట్ చేయనీకి వచ్చినావా? అరే ఇప్పుడు వ్యూస్ రావు, 1 year తర్వాత వ్యూస్ వస్తే ఏం చేస్తారు? అప్పుడు వస్తాం అప్పుడు వస్తాం. నేను ఒక్కడిని ఎలా చేసుకోవాలి? ఏమని ఉంటది చేసుకోనికి? నేను ఒక్కడిని ఏదో ఒకటి చేసుకో, మంచి బిహేవియర్ చేయాలి కదా నువ్వు. ఏంది మా మరీ అట్లా చేస్తుర్రు? నేను ఎట్లా బిహేవ్ చేసినా మంచిగానే చేసినా కదా. ఫ్రెండ్ ఇంటికి పోయినావు కదా, అయితే నేను వచ్చిన ఫ్రెండ్ ఇంటికి పోవద్దా? ఫ్రెండ్ ఇంటికి ఎందుకు పోవాలి? సమ్మర్ హాలిడేస్ లో కూడా ఫ్రెండ్ ఇంటికి పోవద్దా? నార్మల్ టైం ఎట్లైనా పంపరు. మళ్ళా అమ్మ మాట వినేది, అన్నం తిని ఇక్కడ నేను రాను అంటున్నావు ఫస్ట్. ఏంది మా వస్తావా రావా? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఎందుకు రావు? నేను వద్దామనుకున్నా కానీ చేయట్లేగా. అరే మా నేను వద్దామనుకున్నా కానీ నా మూడు గిట్ట చేంజ్ అయిపోయింది. నేను గిట్ట రొక్కనే చేసుకో, ఏమేమి చేసుకో, నాకు సంబంధమే లేదు. పెద్ద మాట అన్నాడు సరాడు. అరే మా ఏంది మా ఏం చేస్తావు? ఇప్పుడు నువ్వు ఎంత బతలాడినా ఎవరు పడటం లేదు. ఏడ్చిన పర్లే, ఏడ్చినా పర్లేదు. నువ్వు బతలాడు అమ్మ వస్తుంది. మరి 2 months లో నేను 200+ సబ్స్క్రైబర్స్ చేయలేదా? చూసినావు. చేసినావు, అది మేము ఉన్నాం కాబట్టి చేసినావు. రే 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 ఏంట్రా ఇది? నువ్వు కూడా చేయగలుగుతావా? మేము చేయగలుగుతావా ఉన్నాం. ఒక్కడే? మరి ఒక్కడిని ఏడైతుంది? నేను ఒక్కడిని ఎట్లా చేసుకోవాలి? కంప్లీట్ చేయవు. ఏం డేర్ కంప్లీట్ చేయలే, మెహందీ డేర్ ఇచ్చుడు కంప్లీట్ చేశాను. అంటున్నావుగా. ఏ పోమాట్లు ఉండదు, కుదరదు అట్లా. మరి ఏం చేయమంటావు? అట్లుండదు మీరు మరి ఏం చేయమంటావు? అట్లుండదు పోమా. ఇప్పుడు మరి ఏం అంటే చేయమంటావు? అంటే అంటే ఏంటది ఒక అంతే కాదు, అందకపోతే జుట్టు అన్నట్టుంది కానీ. అందుతో కాలం అందకపోతే జుట్టా? లేదు మీరు ఏదో ప్రాంక్ చేస్తున్నట్టున్నారు. ఎక్కడుంది కింద? ఎక్కడుంది? అరే ఏంటి మా మరి అట్లా చేస్తావు? ఏంటి మా మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏం కావాలి నాది? అవుతుంది. మా టైం వేస్ట్ ఎందుకు చేస్తావు? నేను ఒక్కనే ఏం చేసుకోవాలి? నేను ఒక్కనే నేనే రికార్డ్ చేసుకోవాలి, నేనే ఏం చేసుకోవాలి? నేను ఒక్కనే మేము డేర్ ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోవు? ఎందుకు తీసుకోలే? ఎంత ఏడ్చి వచ్చి కంప్లీట్ చేసినావు నువ్వు. నువ్వు నాకు ఒక డైరీ ఇచ్చినావు, పాలు సారీ పెరుగు నెయ్యి. అది నేను ఎలా కంప్లీట్ చేశాను? నాకు ఇష్టం లేకపోయినా 2. మరి నేను కూడా చేశాను కదా 2. సర్లే ఎంత వదిలే, ఒకసారి అటు చూడు. అరే ఇట్లాంటి ప్రాంక్లు ఎవరు ఆలోచిస్తారు? మనం ఇప్పుడు వస్తావా రావా? అంత లేదు. లిటరల్ ఏమనుకున్నావు అంటే కాలు పట్టుకుంటాడు, బట్లాడు, దండం పెడతాం అనుకున్నా. ఏం అయితే క్రేజీగా ఉంది కదా, ఏడుపు చూడాలి. చూడండి నాకైతే బాగా హ్యాపీ ఉంది. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ అందరికి థ్యాంక్ యూ. మనకి 200 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ రోజు డేట్ కి అయితే 219 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అందరం కలిసి థ్యాంక్ యూ చెప్దాం. Thank you so much for 200 subscribers. ఇట్లా సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోలకి మేము ముందుకు వస్తాం. కాదు మమ్మీ, ఛానల్ ఇప్పుడు మనం ముగ్గురిది, మనం కావాలంటే పక్కన చూసొచ్చు. మీది కూడా, మీది మాది అందరిది. 200 సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. బాయ్.